నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలని తప్పకుండా తెలియజేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా కొట్టండి. రిఫ్లెక్షన్ దాదాపుగా 4,30,000కు మించినటువంటి సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానల్ వదిలేసి మనం ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి ప్రయాణం మొదలుపెట్టాం. ఎందుకంటే ఛానల్ డిమానిటైజ్ అయింది, యూట్యూబ్ నుంచి డబ్బులు రావు కాబట్టి మనకి డబ్బులు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వ్యవస్థ ముందుకు నడవాలంటే అట్ ద సేమ్ టైం మీ యొక్క ఆర్థిక సహకారం కూడా మాకు చాలా చాలా అవసరం. మీరు పంపే ప్రతి రూపాయి మాకు చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రమే. అమర్నాథ్ యాత్రలో ఉన్న గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు బీజేపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఇటీవల పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజాభాయ్ చేసిన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి సంప్రదింపులు సముదాయింపులు లేకుండా రాజాసింగ్ను బయటకు పంపింది కమలం పార్టీ అధినాయకత్వం. ప్రధాని 5 దేశాల విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జాతీయ నాయకత్వం నుంచి స్పందన వచ్చాక తదుపరి నిర్ణయం తీసుకుంటానని గతంలో రాజాసింగ్ ప్రకటించారు. హస్తినాలోని అధిష్టానం తనతో మాట్లాడుతుందనే విశ్వాసం రాజాసింగ్ మాటల్లో వ్యక్తమైంది. కానీ తెలంగాణలోని కీలక నాయకత్వంపై విమర్శలు చేయడంతో సంప్రదింపులను స్థానిక నాయకత్వం ఒప్పుకున్నట్టు కనిపించడం లేదు. ఏకంగా కేంద్ర మంత్రిని లక్ష్యం చేసుకోవడం వల్ల పరిస్థితి మరింత వికటించినట్టు కనబడుతోంది. తాను రాజీనామా చేసింది పార్టీకి మాత్రమేనని, హైందవ సైద్ధాంతిక భావాలకి కాదని రాజాసింగ్ చాలా విస్పష్టంగా ప్రకటించారు. శివసేనలోకి వెళ్లే అవకాశం ఉందని కొందరు, స్వతంత్రంగా ఉంటారని మరికొందరు ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. శివసేనలోకి వెళ్తే ఏ వర్గంలోకి వెళ్లాలనే ఇబ్బంది ఎలాగూ ఉంది. ఉద్ధవ్ వర్గం కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమితో ఉంది, షిండే వర్గం బీజేపీతో ఉంది. రెండింటిలోనూ రాజాసింగ్ ఒదిగే అవకాశం లేదనేది సుస్పష్టం. రాజాసింగ్ రాజీనామా చేయడం తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనమైతే రాజీనామాను అధిష్టానం ఆమోదించడం అన్ని రాజకీయ పార్టీలకు సవాలు. తీవ్రమైన వైరం ఏర్పడిన క్రమంలో రాజాసింగ్ కమలం పార్టీని వీడారు. విభేదాలు వైషమ్యంగా మారుతున్నాయని గ్రహించిన ఢిల్లీ నాయకత్వం రాజాసింగ్ను వదిలించుకోవడమే మంచిదని భావించింది. స్పర్ధను పరిష్కరించాలనే భావన జాతీయ నాయకత్వానికి ఉన్నప్పటికీ విమర్శ ప్రతి విమర్శల స్థాయి తీవ్ర దశకు చేరడంతో సంయమనానికి సమాప్తి పలకడమే మేలని బీజేపీ వ్యూహకర్త అమిత్ షా అనుకున్నట్టున్నారు. రాజాసింగ్ రాజీనామాపై చాలా మందిలో పార్టీలో సందేహాలుండేవి. మళ్ళీ షరామామూలుగా సర్దుకుపోతారని అందరూ అనుకున్నారు. కానీ మొన్న జరిగిన పరిణామాలు పరిస్థితిని చేయి దాటేలా చేశాయనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ రాజీనామా ఆమోదం జరిగిపోయాయి. ఇప్పుడు రాజాసింగ్ ఏం చేస్తారు, ఏ రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటారు, ఏ ప్రాంతీయ పార్టీ రాజాసింగ్ను చేర్చుకోవాలని ఆరాటపడుతోంది. ఈ ప్రశ్నలే తెలంగాణ రాజకీయ మైదానంలో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీలు రాజాసింగ్ను ఓడించి తీరాలనే ఎజెండాతో పనిచేశాయి. కేటీఆర్ పనిగట్టుకుని రోడ్ షోలు నిర్వహించాడు. గోషమహల్ పరిధిలోకి వచ్చే గచ్చిబౌలిలోని ఐటీ ఉద్యోగులను ఆకర్షించేందుకు బీఆర్ఎస్ ప్రత్యేక వ్యూహాలు కూడా రూపొందించింది. తాను గెలవకపోయినా పర్వాలేదు, రాజాసింగ్ విజయం సాధించకూడదనే పంతంతో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేయని ప్రయత్నము లేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయింది. బీఆర్ఎస్ 2వ స్థానంతో సరిపెట్టుకుంది. 2014లో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ను ఓడించిన రాజాసింగ్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. 3 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. 2018లో బీఆర్ఎస్ ప్రకటించిన సంక్షేమ పథకాలు ఆ పార్టీకి అఖండ విజయాన్ని అందించాయి. బీజేపీలోని అగ్రనేతలంతా మట్టి కరిచారు. రాజాసింగ్ ఒంటరిగా కాషాయ పార్టీ ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు. తాజా పరిస్థితిలో బీఆర్ఎస్ రాజాసింగ్ వైపు చూస్తున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. అదే నిజమైన ఆశ్చర్యం లేదు. కానీ రాజాసింగ్ బీఆర్ఎస్ కండువా కప్పుకోవడం సాధ్యమా అనేది మాత్రం అనుమానమే. ఒకే దెబ్బకు 2 పిట్టలు అనే వ్యూహంతో గులాబీ పార్టీ పథక రచన చేస్తూ కూడా ఉండొచ్చు. తాను ఇంకా బలంగా ఉన్నాననే సందేశాన్ని కాంగ్రెస్కు చెప్పేందుకు కావచ్చు. తమను తక్కువ అంచనా వేయకూడదని పనికి రాగల మిత్రుడిని సంకేతాలను బీజేపీ అధిష్టానానికి పంపడానికి పనికి రావచ్చు. బీజేపీ అగ్రనాయకత్వం రాజీనామాను ఆమోదించింది. తెలంగాణ నాయకత్వం తన పంతాన్ని సాధించుకుంది. ఇక్కడి దాకా బాగానే ఉంది. కానీ ఇప్పుడు గోషమహల్లో తన అభ్యర్థిని బీజేపీ గెలిపించుకోవడం కత్తి మీద సాము. రాజాసింగ్ కేవలం పార్టీ గుర్తు వల్లనే గెలిచాడని కమలం పార్టీ నేతలు పదే పదే అంటా ఉన్నారు. గోషమహల్ ఉప ఎన్నిక అనివార్యమైతే మరో నేతను బీజేపీ బరిలోకి దింపి గెలిపించుకోవాలి. అప్పుడు మాత్రమే బీజేపీ చేస్తున్న పార్టీ ముఖ్యం, గుర్తు ముఖ్యం, నేతలు కాదు అనే వాదన నెగ్గుతుంది. లేదంటే సెల్ఫ్ గోల్ అవుతుంది. గోషమహల్ గ్రౌండ్లో రాజాసింగ్ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. గ్రౌండ్ రియాలిటీ తెలిసిన నేత కావడంతో పాటు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న నేతను రాజకీయ కారణాలతో ప్రజాక్షేత్రం నుంచి దూరం చేయడం అంత సులభం కాదు. రాజాసింగ్ను మించిన మరో నేత ఇప్పటికిప్పుడే బీజేపీకి దొరకడం కూడా చాలా కష్టం.
రాజాసింగ్ పార్టీని వీడిన తర్వాత హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసిన మాధవీలతను అధినాయకత్వం ప్రోత్సహిస్తున్నట్టు, పాత బస్తీలో పర్యటించాలని ఆదేశించినట్టు వార్తలు కూడా వచ్చాయి. గత లోక్సభ ఎన్నికల్లో మాధవీలత హైదరాబాద్ స్థానంలో అసదుద్దీన్ ఓవైసీని ఎదుర్కొనే సాహసం చేశారు. ఆ మేరకు గట్టి పోటీ కూడా ఇచ్చారు. 60% ఓట్లు మజ్లిస్కు వస్తే 30% పైగా ఓట్లు బీజేపీకి వచ్చినాయి. బీజేపీపై అభిమానం, మోదీ చరిష్మా మాత్రమే కాదు, మాధవీలత ప్రచార పద్ధతి జనాన్ని కొంత ఆకర్షించింది. అత్యంత ప్రతికూల స్థానంలో 3 లక్షలకు పైగా ఓట్లను ఆమె సొంతం చేసుకున్నారు. అయితే ఎన్నికల మైదానంలో ఓర్పు చాలా అవసరం. అసహనం వల్ల నాయకత్వ పటిమ దెబ్బతింటది. రాజకీయ మైదానంలో ప్రాబల్యం కూడా దెబ్బతింటది. లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి ఉండే క్రేజ్, ప్రభావం కూడా అభ్యర్థులకు కలిసి వస్తుంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి క్రియాశీలత, పేరు, ప్రఖ్యాతలు, జనాదరణ మాత్రమే ప్రాతిపదిక అవుతాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అభివృద్ధి, సంక్షేమం అందుబాటులో ఉన్నాడా లేడా అనేది కూడా అప్రధానమవుతుంది. రాజాసింగ్ వరుస విజయాలకు ఇవే కారణమని నిస్సందేహంగా చెప్పవచ్చు. కాబట్టి గోషమహల్ మైదానంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు గెలిచినా ఓడినా అదనంగా వచ్చేదేమీ లేదు, పోయేదేం లేదు. ఏరికోరి ఉప ఎన్నిక తెచ్చుకుంటున్న బీజేపీకి మాత్రమే ప్రస్తుత స్థితి ప్రాణ సంకటంగా మారనుంది. రాజాసింగ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిస్తే బీజేపీకి అవమాన భారం మిగలక తప్పదు. భాగ్యనగరంలో బలమైన హిందూ బెల్ట్ను కోల్పోవడం ఖాయం. లేదా రాజాసింగ్ మరో పార్టీ తీర్థం పుచ్చుకొని గెలిచినా ఆ క్రెడిట్ మొత్తం రాజాసింగ్ ఖాతాలోకి పోతుంది. పార్టీలు ముఖ్యం కాదు, నా కృషి కీలకమనే సంకేతాలను రాజాసింగ్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి రాజీనామా ఆమోదం వల్ల తొలి సవాలు బీజేపీకి అనడంలో ఎటువంటి సందేహం లేదు. గోషామహల్లో 2009 తర్వాత కాంగ్రెస్ ప్రాబల్యాన్ని పూర్తిగా కోల్పోయింది. గత ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా రాలేదు. రాజాసింగ్ను ఓడించే అభ్యర్థి కాంగ్రెస్లో లేడు. రాజాసింగ్ కాంగ్రెస్లోకి వెళ్లే అవకాశం దాదాపు లేకపోవచ్చు. అనూహ్యంగా కాంగ్రెస్ విజయం సాధిస్తే ప్రభుత్వ వ్యతిరేకత లేదని, రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ల కన్నా తానే ముఖ్యమనే నెరేటివ్ను కాంగ్రెస్ బిల్డ్ చేయవచ్చు. కానీ ఇది దాదాపు అసాధ్యమని చెప్పాలి. రాజాసింగ్ స్వతంత్రంగా ఉండటం తప్ప మరో మార్గం లేనట్టే కనిపిస్తుంది. తాను గెలిచే అవకాశం లేదు కాబట్టి రాజాసింగ్పై అనర్హత వేటు గురించి బీజేపీ పదే పదే డిమాండ్ చేయకపోవచ్చు. అలాంటి వైఖరి బలమైన జాతీయ పార్టీగా ఉన్న బీజేపీకి చెంపబెట్టులా ఉంటుంది. మీరు గెలవలేరు కాబట్టే నోరు మోసుకుంటున్నారు అని ప్రతిపక్షాలు అనవచ్చు. రాజాసింగ్ తాను రాజీనామా చేయకుండా ఉంటే బీజేపీ సింబల్ నుంచి గెలిచావు కాబట్టి రాజీనామా చేయాలనే నైతిక డిమాండ్ ముందుకు వస్తుంది. కాబట్టి గోషామహల్ ఉప ఎన్నిక ఖాయంగానే కనిపిస్తున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యక్తులు కాదు, పార్టీలు, సంస్థలు ముఖ్యమనే వాదన మితిమీరితే సంస్థాగత నష్టాలు తప్పవు. ప్రభావశీలమైన వ్యక్తులు ఒకానొక టైం అండ్ స్పేస్లో సంస్థలను, పార్టీలను స్థాపిస్తారు. వారే ముందుకు నడిపిస్తారు. తదనంతర దశలో పార్టీలు, సంస్థలు సమర్థులైన నేతలను తయారు చేస్తాయి. అంతే తప్ప పార్టీలు, సంస్థలు స్వయంభూవులు కావనే సత్యాన్ని గుర్తిస్తే ప్రమాదాలను, నష్టాలను కొంతవేర నివారించవచ్చు. సోషల్ మీడియాలో ఇంకొక వర్షన్ కూడా చాలా ముందుకు వస్తూ ఉన్నది. సోషల్ మీడియాలో ఇంకో విషయం కూడా చాలా వైరల్ అవుతూ ఉన్నది. జనసేనకు రండి రాజాసింగ్ గారు, మిమ్మల్ని మేము పువ్వుల్లో పెట్టి చూసుకుంటామని చెప్పేసి జన సైనికులు మాట్లాడుతున్నట్టుగా పోస్టర్లు వెలిశాయి. పవన్ కళ్యాణ్ గారి పక్కన రాజాసింగ్ ఫోటో, మధ్యలో మోదీ గారి ఫోటోలు పెట్టి కూడా చాలామంది వైరల్ చేస్తున్నారు. చూడాలి ఇది ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని. ఏం జరిగినా సామాన్య కార్యకర్తకే నష్టం కాదంటారా? కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. జై హింద్, మేరా భారత్ మహాన్.